నమస్తే తెలంగాణ ప్రజలారా, నేను మీ అలెగ్జాండర్. దీనికి సంబంధించిన వార్త ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది. ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ అంటారు. దీంట్లో మనం ఆగస్టు 1, 2024 నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే ప్రతిష్టాత్మక తీర్పు ఇచ్చిందో 6:1 CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకమైన తీర్పు ఎస్సీ వర్గీకరణ ఉపవర్గీకరణ అనేది చేసుకోవచ్చు. వివిధ రాష్ట్రాలు వాటికి సంబంధించిన కార్యాచరణ సాధ్యాలు ఆయా ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని తీర్పిచ్చిన తర్వాతకి మరి ఆ రోజే నిండు అసెంబ్లీలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమని చెప్పారు? ప్రస్తుతము లేదు అనంటే రాబోయే అన్ని నోటిఫికేషన్లలో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండు. అది గ్రూప్ 1 అయినా 2 అయినా అదేవిధంగా 3 అయినా అది 4 అయినా వాట్ ఎవర్ ఇట్ మేబీ. లేదు అని అంటే డిఎస్సి కావచ్చు, లేదనంటే HWO కావచ్చు, లేదనంటే సిడిపిఓ కావచ్చు, అన్ని తదితర జేఎల్ డిఎల్ అన్నిట్లలో డిఎల్ అన్నిట్లలో ఇస్తాను హామీ ఇచ్చిర్రు. కానీ అన్నిట్లలో మరి ఆ రిజర్వేషన్కు సంబంధించిన అంశము పక్కదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుంది. ఒక సైడు మరి మాల మేధావులకు సంబంధించిన వాళ్ళు అర్జీ పెట్టుకుంటున్నారు. ఏ కులాలకి ఏ వర్గాలకి అన్యాయం చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నారు. కేవలం మాదిగ ఉపకులాలు మాత్రమే కాదు, ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు 72 ఉపకులాలు ఉంటుండే. దీంట్లో ఏపీ నుండి తెలంగాణ విడిపోయిన తర్వాతకి మరి దీంట్లో 59 ఉపకులాలు ఉన్నాయి. ఈ 59 ఉపకులాలలో మరి దీంట్లో మాదిగ మరి డక్కలి చిందు అదేవిధంగా ఇతర కులాలు, అది రెల్లి అయినా లేదనంటే మాలదాసరి అయినా మాంగ్ అయినా అరుంధతి అయినా మరి ఈ అన్ని వర్గాలకు సంబంధించి న్యాయం జరగాలంటే ఏం చేయాలి అన్న దాని మీద మరి తెలంగాణ ప్రభుత్వము ఏదైతే దేశంలో ప్రతిష్టాత్మకంగా ఈ వర్గీకరణ అమలు చేస్తున్నదో, వర్గీకరణ అమలు చేసే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వర్గీకరణ అమలు చేసే రాష్ట్రాలు దేశంలో ఏంటి అంటే గతంలో అయితే ఆల్రెడీ ముందే ఇస్తుండే, అది పంజాబ్ ఒకటి, ఇంకోటి తమిళనాడు. ఈ రాష్ట్రాలు ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నాయి, మరి రాష్ట్రంలో మనం అమలు చేయాలంటే ఏ విధంగా చేయాలన్న దాని మీద ఒక ఉపసంఘం వేసిర్రు. ఆ ఉపసంఘానికి సంబంధించి ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయాల సేకరణ, ఎస్సీ వర్గీకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. వర్గీకరణ వివిధ సంఘాలు వ్యక్తుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 30 నుండి 2024 నుండి హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో అభిప్రాయాలు ఇవ్వాలని తెలిపింది. ఎస్సీ అభివృద్ధి శాఖ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఒకటి ఉన్నది. ఆ ఆఫీసులో మరి ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి, ఫలానా కులాన్ని ఎందులో పెట్టాలి. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణలో మరి ఒకవేళ ఏబిసిడి చేస్తే దీంట్లో ఏ కులాలని ఎందులో తీసుకోవాలి, ఎంతో పర్సంటేజ్ తీసుకోవాలి, మరి గతంలో ఎట్లా ఇచ్చిర్రు, ఉన్న శాతాన్ని ఏ విధంగా పంచిర్రు అనేది కూడా పేర్కొనాలి కదా. ఆ విషయాన్ని మరి ఒకసారి వాటికి సంబంధించి పూర్తిగా వివరాలని అభిప్రాయాలను కూడా వెల్లడించాలని చెప్తా ఉన్నారు.
ఎస్సీ కేటగిరీకి సంబంధించి 15% రిజర్వేషన్ని, ఈ 15% రిజర్వేషన్ని ఏ విధంగా పంచాలి, ఎట్లా పంచాలి అనేది కూడా చూడాలి. గతంలో ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు 1997 ప్రాంతంలో రామచంద్రరాజు గారి కమిటీ మేరకి మరి అప్పుడు అమలు చేయడం జరిగింది. సుమారు ఒక 4 సంవత్సరాలు అమలు చేస్తేనే 18,000 ఉద్యోగాలు మాదిగ ఉపకులాలకు వచ్చినాయి. మరి మాల ఉపకులాలకి వాళ్ళ జనాభా దామాషకు మించి ఎక్కువ అవకాశాలు పొందుతున్నారు. విద్య, వైద్యము మరి తదితర రంగాలలో ఉపాధి అవకాశాల్లో కూడా మాల ఉపకులాలు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు అనేది కూడా మరి దానికి సంబంధించిన లెక్కలు ఏంది అసలు వాటికి సంబంధించిన సైంటిఫిక్ డేటాకు సంబంధించిన కూడా తర్జన ఉన్నది. మరి వీటికి సంబంధించి సైంటిఫిక్ డేటా ఉన్నది. ఈ 97లోనే నాడు జనాభా లెక్కలు సిఎస్ఓ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్కి సంబంధించినవి. మరి దాంట్లో 1991 జనాభా లెక్కలు ఉన్నప్పటికీ కూడా 1981 లెక్కలే తీసుకున్నారు. నేటికి 2011 జనాభా లెక్కలు ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. లేదు అని అంటే 2014 ఆగస్టు 19 సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ గారు చేసిరు, ఆ లెక్కలను తీసుకోవచ్చు. లేదు అని అంటే మీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే ముందు 2023-24 ఎలక్షన్స్ ముందర మీరేం చేసారు, మేనిఫెస్టోలో ఎస్సీ కులాలకు సంబంధించి 18% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఏ విధంగా చెప్పారు అంటే జనాభా లెక్కలు ఉన్నాయి జిల్లాల వారీగా. ఇంతకుముందుకే మరి ఆయా దామాషా జనాభా లెక్కల ప్రకారము మరి కొంత మేరకి మరి అమలు చేస్తూ ఉన్నారు. కానీ జిల్లాల వారికి కూడా తీసి ఒక వర్గీకరణకు సంబంధించి ఏ జనాభా ఎట్లా మరి వారి జనాభా, కులాల వారి జనాభా ఎంత ఉన్నది, చిందుల వాళ్ళది ఎంత ఉన్నది, డక్కల వాళ్ళది ఎంత ఉన్నది, మాల వాళ్ళది ఎంత ఉన్నది, మాస్ట్ వాళ్ళది ఎంత ఉన్నది, మాంగు వాళ్ళది ఎంత ఉన్నది, అరుంధతీయ వాళ్ళది ఎంత ఉన్నది అనేది కూడా క్లియర్ కట్గా ఆయా కులాల తీసి మరి అంటే విద్య, ఉద్యోగ ఆ ఫలాలు, ఆ రిజర్వేషన్స్ సావధానంగా, సానుకూలంగా, సమానంగా పంచవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దానికి సంబంధించిందే మరి ఈ కులగణన ఏ విధంగా చేయాలన్న దాని మీద మంత్రి ఉపసంఘం వేసిరు. దాంట్లో మరి శ్రీ మల్లుబట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ప్రత్యేకంగా మిగతా మంత్రులు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, మరి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఈ విధంగా వీళ్ళందరి ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ జరుగుతుందట. దాంట్లో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో మీ అభిప్రాయాలు ఇవ్వండి. మరి ప్రత్యేకంగా అన్ని కులాలకి న్యాయం చేయాలి, ఎవరు కూడా నష్టపోవద్దు. మరి నిజంగా అట్టడుగు వర్గాలకు సంబంధించిన చిందులైనా డక్కలి వాళ్ళైనా ఒక డాక్టర్లు ఎందుకు లేరు, ఓ ప్రొఫెసర్లు ఎందుకు లేరు అనేది కూడా మిగతా కులాలు కూడా ఆలోచించాలని చెప్పేసి మా ఎన్ఎన్ మీడియా ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ.